వంశీ. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఈ టైంలో మంచి చెప్పాలా చెడు చెప్పాలా ఆలోచిస్తే మంచి చెప్తేనే బాగుంటుంది ఈ టైంలో అని చెప్పేసి నేను ఒకటి ఆలోచించా. చిన్నప్పటి నుంచి నువ్వు నేనే చదువుకున్నాం, ఆడుకున్నాం. ఎప్పుడైనా క్రికెట్ ఆడుతున్నప్పుడు కూడా అవుట్ అయిపోతే నాట్ అవుట్ అని చెప్పేసి నువ్వు దబాయించోడివి, అది అవుట్ అయినా కూడా కానీ నీ ఫేస్ చూస్తే వెంటనే తెలిసిపోతుంది అంత అమాయకు ఫేస్ నీది. సో అబద్ధాలు ఆడడం కూడా రాదు నీకు సరిగ్గా. సో జాగ్రత్త, ఈసారి నుంచి తను ఎదుర్కొంటే అబద్ధాలు ఆడాలంటే కొంచెం ప్రాక్టీస్ చేయి బాగా. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, ఎంజాయ్ ద లైఫ్. Congratulations to Mr. and Mrs. Vamsi Kishore. హే హాయ్ వంశీ, ఎలా ఉన్నావు? హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. సో మీ ఫియాన్సీ మాకు ఒక పెద్ద టాస్క్ ఇచ్చింది, నీతో ఉన్న మెమరీస్ షేర్ చేసుకోమని. నాకు తెలిసి నీకు నాకు మధ్యన చాలానే మెమరీస్ ఉంటాయి, ఎందుకంటే 2 years వీ హ్యావ్ బీన్ టుగెదర్ యాజ్ రూమ్మేట్స్. నాకు తెలిసి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే మన వాళ్ళందరూ మర్చిపోయారు ఈ విషయం, బట్ వాళ్ళకి ఒకసారి గుర్తు చేద్దాం. వంశీ ఈజ్ టాపర్ ఆఫ్ అవర్ ఈసీ బ్యాచ్ మొత్తానికి తను టాపర్, బట్ అది ఓన్లీ ఫస్ట్ ఇయర్ వరకు మాత్రమే. సెకండ్ ఇయర్ ఎప్పుడైతే నువ్వు నా రూమ్మేట్ కింద జాయిన్ అయ్యావో పాపం సీన్ అంతా రివర్స్ అయింది. అప్పటి నుంచి సబ్జెక్ట్ క్లియర్ చేయడమే కొంచెం స్ట్రగుల్ అయ్యేవాడివి. దానికి మన వాళ్ళందరూ నన్ను బ్లేమ్ చేసేవారు, బట్ ఇట్ వాజ్ ఓన్లీ యూ బ్లేమ్డ్ యువర్ సెల్ఫ్. జనరల్గా రూమ్మేట్స్ కింద ఉన్నారు అంటే ఏదో ఒక విషయంలో ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. నాకు తెలిసి సీరియస్లీ మన ఇద్దరి మధ్యలో ఒక చిన్న స్మాల్ ఇష్యూ కూడా ఎప్పుడు రాలేదు. దట్ రియలీ షోస్ హౌ గుడ్ యు ఆర్ ఇన్ అండర్స్టాండింగ్. అండ్ జ్యోతి, ఐ షుడ్ సే ఇన్ దాట్ ఆస్పెక్ట్ అండర్స్టాండింగ్ లెవెల్స్లో మాత్రం మా వాడుకి ఫుల్ మార్క్స్ ఇవ్వచ్చు, ఎందుకంటే మ్యారేజ్ ఈజ్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ అంటారు. సో హీఈస్ రియలీ గుడ్ ఇన్ అండర్స్టాండింగ్. అండ్ వంశీ గురించి ఇంకా చెప్పాలంటే హీఈస్ ఎ టెక్ ఫ్రీక్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ తన మొబైల్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్తోనే స్పెండ్ చేస్తూ ఉంటాడు. అండ్ హీఈస్ ఆల్సో ఏ మ్యాన్ ఆఫ్ ఎథిక్స్. అందుకేనేమో తను ఎయిమ్ కూడా ఎథికల్ హ్యాకర్ అని సెలెక్ట్ చేసుకున్నాడు. హోప్ హీ విల్ అచీవ్ ఇట్ ఆన్ వన్ డే. ఈజ్ ఆల్సో గుడ్ కోఆర్డినేటర్, కల్చరల్ కోఆర్డినేటర్, ఐఈటీ కోఆర్డినేటర్ కింద కూడా చేశాడు. హీఈస్ ఎ వెరీ గుడ్ బ్యాడ్మింటన్ ప్లేయర్, అది సూపర్ ఆడతాడు అసలు బ్యాడ్మింటన్. అండ్ ఆల్సో హీ ఎంకరేజెస్ పీపుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఈవెంట్స్. తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చేసి చాలా హై ఉంటాయి. ఎప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడరంటే ఇష్టం మామూలుగా ఎక్కి వాగేస్తూ ఉంటాడు. ఇంకా చెప్పాలి అంటే యాజ్ నితీష్ రైట్లీ పాయింటెడ్ అవుట్, అమ్మాయిల ఫాలోయింగ్ బీభత్సంగా ఉండేది అసలు. మన క్లాస్లో ఒక కృష్ణ అనే నేమ్తో ఒక పర్సన్ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నా కానీ రియల్ కృష్ణుడు మాత్రం వంశీనే. ఒకనొక టైంలో తనకు నిక్ నేమ్ కూడా కృష్ణ అని పెట్టారు. గోపికలు ఎప్పుడు తన చుట్టూ తిరుగుతూనే ఉంటారు. సో ఇంకా చెప్పాలి అంటే హాఫీగడ్ ఏదో నా చేత గిఫ్ట్ పంపించాడు అని అన్నాడు. అదంతా ఉత్తుత్త కబుర్లు, నువ్వు అలా ఆడి మాటలు అసలు నమ్మద్దు. యా జ్యోతి, వంశీ లాంటి మంచి పర్సన్స్ చాలా రేర్గా దొరుకుతారు. మనం వాళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఐ రియలీ హోప్ యూ బోత్ టుగెదర్ విల్ మేక్ ఎ పర్ఫెక్ట్ కపుల్. సో ఐ రియలీ విష్ యూ ఎ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మీ ఇద్దరూ ఒక ఆదర్శ జంటగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ రియలీ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. Vamzo, congratulations on your wedding. I'm happy for both of you. Vamsi garu gurinchi cheppali ante we are like brothers. So we used to share everything, shuttle ఆడడం, కంప్యూటర్లో ఏదైనా చేయడం, లెర్నింగ్ ఏదైనా నేర్చుకోవడం వాటి దగ్గర నుంచి ఇట్స్ లైక్ త్వరగా కలిసిపోతారు. అండ్ లైక్ టు లెర్న్ న్యూ, క్యూరియస్ అబౌట్ మోర్ థింగ్స్ అన్నమాట, learning new things. So don't worry about వంట పనులు, ఇంట్లో పనులు. He will do everything, so no need to worry on that. ఇంకా చెప్పాలంటే you are also
as per our talk, like we had a discussion, right? So I guess you are also like crazy about Vamsi. He also told తను కూడా చెప్పాడు నీ గురించి, and so I understood like you both crazy persons to be one. I'm happy for both of you. మ్యారేజ్ ఖచ్చితంగా నేను ఉంటాను, నేను లేకుండా మ్యారేజ్ అయితే జరగకపోవచ్చు. లైక్ యాజ్ ఐ సెడ్ వీఆర్ లైక్ బ్రదర్స్. ఇట్స్ ఇట్, అండ్ హ్యాపీ ఫర్ బోత్ ఆఫ్ యూ. హాయ్ వంశీ, ఎలా ఉన్నావు? ఏం గుర్తుండే ఉంటాను కదా, అంత ఈజీగా మర్చిపోలే. పెళ్ళంట కదా, అదే నువ్వు చెప్పకపోయినా మీ ఫియాన్సీ పాపం అమ్మాయి ఎవరో మంచి అమ్మాయిలాగా ఉంది, జ్యోతి. యూఆర్ రియల్ లక్కీ మ్యాన్. కానీ పెళ్ళికి రాలేకపోతున్నాను రా, సారీ అని అంటాను అనుకున్నావేమో. అసలేం లేదు, నా బదులు రమ్య గాడిని వాలే గాడిని పంపుతున్నా. గిఫ్ట్స్ కూడా పట్టుకొని వస్తారు అదోలు. తేకపోతే నాతో చెప్పు. అండ్ మాటి మాటికి కిందకి చూస్తున్నాను ఏంటో అనుకోక, స్క్రిప్ట్ రాసుకున్నాను నీ గురించి. ఓకే, ఆనెస్ట్గా చెప్పాలంటే కరోనా అనేది లేకపోయి ఉంటే మన వాళ్ళు చాలామంది చల్లర చేసేవారు మీ పెళ్ళికి. బట్ దట్స్ సాడ్. కానీ ఏదో నీ గురించి 3 మంచి మాటలు చెప్పమన్నారు, అది లిస్ట్ చూసుకోవడానికి టైం పడుతుంది నాకు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వంశీ అనగానే అందరికీ గుర్తొచ్చేది సింప్లిసిటీ. అండ్ సెకండ్ బ్యాడ్మింటన్. థర్డ్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఏదో చాలా ఫ్యాన్సీగా బింజ్ వాచింగ్ అని చెప్పి అందరూ నెట్ఫ్లిక్స్లోను అమెజాన్ ప్రైమ్లోను షోల మీద షోలు వస్తున్నారు. కానీ మా వాడు బీటెక్లో ఉండగానే టొరంటోలో డౌన్లోడ్ పెట్టి క్లాసుల నుంచి రాగానే అదే పని మీద ఉండేవాడు. ఎప్పుడు క్లాసులకు కొట్టేవాడు కాదు, చాలా సిన్సియర్ స్టూడెంట్ మా వాడు. అండ్ అన్నీ చెప్పి మీ అన్నయ్య గురించి చెప్పకపోతే బాగోదు కదా, వివేకానంద్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మన జిఎంఆర్ఐటి మెస్లో చపాతీని సాంబార్తో కాంబినేషన్తో తినచ్చు, అది చాలా బాగుంటుంది అని ఇన్వెంట్ చేసింది నువ్వే. సో ఆ క్రెడిట్ మాత్రం నీకే దొరుకుతుందిరా. బట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ జ్యోతి. అండ్ నిజం చెప్పాలంటే మా వాడు చాలా మంచోడు. అండ్ యు ఆర్ ఆల్సో రియల్ లక్కీ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. Hello Vamsi. Hello Jyoti. This is Nilima. Firstly, I want to congratulate you both for your love and togetherness. And I'm so happy for you. వంశీ, చూడ్డానికి ఎంత ఇన్నోసెంట్గా ఉంటావమ్మా. అబ్బాబ్బాబ్బాబ్బా, సూపర్. నిజంగా చెప్పాలంటే మన బ్యాచ్లో ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అని నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. బట్ యూ ఫైనలీ కిల్డ్ ఇట్. లవ్ అండ్ అరేంజ్ అన్నావు కదా, ఐ స్పెషల్లీ కంగ్రాచులేట్ యూ ఆన్ దిస్. జో, వంశీ గురించి చెప్పాలంటే ఇన్నోసెంట్గా కనిపించిన చాలా మంచివాడు. యూఆర్ లక్కీ జో. ఎవరితో అయినా మాట్లాడినప్పుడు ఒక స్మైల్ అనేది చాలా వంశీ ఫేస్లో ఎప్పుడూ ఉంటుంది. అండ్ ఎవ్రీబడి లైక్స్ హిమ్ ఫర్ దిస్, ఎస్పెషలీ గర్ల్స్. నాకు డీప్గా తెలీదు వంశీ గురించి, తెలిసినంతవరకు మాత్రం చాలా ప్లెజెంట్ పర్సన్. అండ్ వంశీ, యూఆర్ ఆల్సో వెరీ లక్కీ టు హ్యావ్ జో. నీ కోసం సర్ప్రైజ్ ప్లాన్స్ చేస్తుంది అంటే నువ్వంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. గ్రేట్ లవ్ అండ్ యూ గోనా బీ ఎ గ్రేట్ కపుల్. I wish you very, very, very happy married life, Vamsi Jyoti, and congratulations once again. And I'm so sorry for my absence to your wedding, but I may soon come to Kakinada as my dad transferred to Kakinada. We'll give you a ring, definitely, for sure. Happy wedding. Take care. Bye-bye. కంగ్రాచులేషన్స్ వంశీ అండ్ జ్యోతి. సో చెప్పాలంటే అంతా ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. టెక్ మహేంద్ర బహదూర్పల్లి. మేమందరం వైట్ డ్రెస్ వేసుకున్నామని మమ్మల్ని వైట్ ఫ్యామిలీ అన్నారు. అప్పటి నుంచి ఒక ఫ్యామిలీలా ఉంటూ ఇంకా మేము తిరిగిన ట్రిప్స్ మామూలుగా లేవు. లోహాగఢ్కి వెళ్ళాము. ఇవి కొన్ని పిక్స్ యాడ్ చేశాను. ఓకే, లావాసా, ఇదే ఫోజ్ వంశీ, ఎప్పుడు అదే ఫోజ్. మహాబలేశ్వర్కి వెళ్ళాము.
మాథేరన్ ఇక్కడైతే పిచ్చగా ఎంజాయ్ చేసాం మేమందరం. చూసావా ఎంతమంది వెళ్ళాము మేమందరం. తర్వాత దూద్సాగర్ వెళ్ళాము. ప్రతి ట్రిప్లో మేము వెళ్ళాం అనుకుంటాం కానీ వంశీ ఈడ్చుకెళ్ళేవాడు అనమాట. ఇంకా మెగాపోలిస్ ముచ్చట్లోకి వచ్చేసరికి కొన్ని ఫోటోషూట్స్ శ్రీకాంత్కి నేర్పించడం వంశీ. ఈయన ఎఫెక్ట్స్ అనమాట వంశీవి. ఇంకా ఆంటీ వచ్చినప్పుడు మా ఫ్లాట్కి, బర్త్డే పార్టీస్లో, ఫెస్టివల్స్, హోలీ, ఇవి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనమాట. ఇంకా తర్వాత ఇంకేముంది, పెళ్ళిళ్ళు స్టార్ట్ అయ్యాయి. నివేదిత పెళ్ళి, విద్యా పెళ్ళి, నాదే అనమాట, నా పెళ్ళి. అలా Hi Vamshi, hi Jyoti, this is Vani. Vamshi, I hope you did not forget me. We both were in the same EC branch section. You know, you are a badminton player and I'm a badminton player. And it's been 8 years. So how are you? Hope everything is fine with you. And yeah, thank you Jyoti for adding me in the group. It was nice to see everyone, and many congratulations to both of you. Very happy to hear the news. I wish you all the best and all the good luck for your future. And Vamshi has always been very kind and gentle and caring person. He has always got a very very innocent and beautiful smile on his face all the time, which makes him unique. And so yeah, I think you both are very lucky to have each other in your life. And Vamshi, a quick suggestion to you would be, make sure you keep Jyoti happy all the time. She'll be coming to you, leaving her home, and so you should take good care of her, and make each other your priority above everyone and everything. And yeah, that's it. And it's very sad that we have COVID now. Please stay safe and stay healthy, and just take care of each other and everyone around you, okay? So yeah, take care guys. Talk to you soon. Bye. హాయ్ రా వంశీ, ఎలా ఉన్నావు? బాగానే ఉంటావులే. మ్యారేజ్ కదా, నీ గురించి ఒక 2 మంచి మాటలు చెప్పాలన్నారు. ఏం చెప్పాలి ఫస్ట్ అని. జ్యోతి, లైక్ ఇంతకుముందు మనం ఆల్రెడీ ఇంతకుముందు కలిసాం. జ్యోతి, నువ్వు, మనం ఇంతకుముందు ఇన్ఫోసిస్లో కలిసి ఉన్నాం. నాకు తెలుసు, ఇద్దరు బెస్ట్ పేర్. నీ గురించి మంచి మాటలు చెప్పాలంటే ఆల్కహాలిక్ అని చెప్పొచ్చు. ఒకటి, ఎప్పుడు వర్క్ అంటే పిచ్చి. అబద్ధం కూడా అవ్వచ్చు, చెప్పలేం కానీ. ఇంకా స్పోర్ట్స్ అంటే పిచ్చి, లైక్ అన్ని స్పోర్ట్స్ కాదు, బ్యాడ్మింటన్. లైక్ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ దాకా ఆడమంటే ఆడేస్తాడు, అంత పిచ్చి. ఇంకోటి ఫుడ్ కూడా. ఎంతైనా అంటే ఎలాంటి ఫుడ్ అయినా నో అని చెప్పడు, ఏదైనా వెళ్ళిపోద్ది. చాలా సైలెంట్ అండ్ కూల్ పర్సన్, అదైతే చెప్పగలుగుతాను జ్యోతి నేను. మీరు కూడా చాలా సైలెంట్ అండ్ కూల్ అండ్ అంతే. విష్ యూ ఏ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండ్ వెరీ సక్సెస్ఫుల్. తొందరలోనే నేను ఈ మ్యారేజ్కి రాలేకపోతున్నాను.
వంశీ మచ్చ వంశీ మచ్చ కంటే వంశీ బాబానే ఎక్కువ పిలిచాను. అక్కడ నేను సీఆర్ గడ్ లాగా అంత బాగా చెప్పలేను. అక్కడ అన్ని పాయింట్స్ బాగా కవర్ చేశాడు. బ్యాడ్మింటన్, సాంబార్, చపాతీ, మెస్. సో ఈ పాయింట్స్ కాకుండా వేరే పాయింట్స్ చెప్తాను. నేను కూడా మ్యారేజ్కి రాలేను. యాక్చువల్గా అయితే మ్యారేజ్కి వచ్చి ఒక డ్యాన్సో లేకపోతే ఒక ఆడియో సాంగ్ పాడదాం అనుకున్నాను. బట్ రాలేదు కాబట్టి వీడియో లింక్ పంపిస్తావు కదా, సో మ్యారేజ్ మొత్తం వర్చువల్గా చూస్తాను. సో వంశీ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది హీస్ అ కామన్ బ్రిడ్జ్ బిట్వీన్ బోత్ ఏ సెక్షన్ బి సెక్షన్ గర్ల్స్. గర్ల్స్కి అసలు అన్నయ్య అంటే ఫస్ట్ వంశీ గుర్తొస్తాడు. దమ్ము సినిమాలో ఎన్టీఆర్ లాగా వంశీకి అంతమంది సిస్టర్స్ ఉన్నారు. ఐ స్టిల్ రిమెంబర్ రాఖీ రోజు అయితే గర్ల్స్ అందరూ లైన్లో నించొని వంశీకి ఈ చేతి నుంచి ఆ చేతి వరకు ఫుల్ రాఖీస్ కట్టేవాళ్ళు. బట్ జోక్స్ అపార్ట్, వాణి చెప్పినట్టుగా వంశీ ఇస్ ద బెస్ట్. హీస్ ఫ్రెండ్లీ, హీస్ సో కేరింగ్, హీస్ వెరీ హెల్ప్ఫుల్. ఐ నో వంశీ నేను పెద్ద టచ్లో లేను, బట్ ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ యూ ఇన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. నీతో చాలా గుడ్ మెమరీస్ ఉన్నాయి. వాట్ నాట్ కాకినాడ ట్రిప్ అవని, వైజాగ్ ట్రిప్ అవని, దోస్ నైట్ వాక్స్, ఐ స్టిల్ హ్యావ్ దోస్ పిక్చర్స్. చూస్తుంటాను అప్పుడప్పుడు, హ్యాపీగా ఫీల్ అవుతాను. ఐ మిస్ యూ. ఐఎమ్ సో ఎక్సైటెడ్ దట్ యూ గెట్ మ్యారీడ్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. బోత్ లుక్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. బీ హ్యాపీ అండ్ హ్యావ్ ఫన్.